సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫ్యామిలీ కోర్టును సికింద్రాబాద్ నుండి చార్మినార్కు తరలించడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మురళీ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ మురళీ మాట్లాడుతూ కుటుంబ సమస్యల నిమిత్తం కోర్టుకు హాజరయ్యేవారు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ఫ్యామిలీ కోర్టుల నుండి చార్మినార్కు వెళ్లడం తీవ్ర ఇబ్బందిగా మారుతుందని అన్నారు. అన్ని వసతులు ఉన్నప్పటికీ సికింద్రాబాద్ నుండి కుటుంబ కోర్టును తరలించడానికి గల కారణాలను చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కుటుంబ కోర్టులకు వెళ్లే వయోవృద్ధులకు సికింద్రాబాద్ కోర్టు అనువుగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టును తరలిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టు విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైదరాబాద్ తరలించాలని కుట్ర జరుగుతుంది. ఈ సికింద్రాబాద్ లో ఉన్న ఫ్యామిలీ కోర్టును, 2 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. ఫ్యామిలీ కోర్టు, అడిషనల్ ఫ్యామిలీ కోర్టు, సువిశాలమైన ప్రాంగణం, పార్కింగ్ స్థలం ఉన్నాయి. ఎక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. పార్టీలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న సికింద్రాబాద్ కోర్టును, ఫ్యామిలీ కోర్టును ఇక్కడ నుంచి తరలించి హైదరాబాద్ తరలించాలని కుట్ర జరుగుతుంది. కాబట్టి క్లయింట్స్ కానీ, అడ్వకేట్స్ కానీ సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ ప్రాంగణంలో పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే అక్కడ సఫిషియెంట్ ప్లేస్ లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ కోర్టులో ఉన్న ఫ్యామిలీ కోర్టును సికింద్రాబాద్ లో ఉంచాలని చెప్పి ఈ రోజు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్, టౌన్షిప్ లో ఉన్న బార్ అసోసియేషన్ అందరికీ కూడా మేము ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బార్ అసోసియేషన్ నుంచి ఫ్యామిలీ కోర్టును ఇక్కడనే ఉంచి ఈ ప్రాంగణంలోనే ఉంచాలి. మంచి కోర్ట్ హాల్ ఉన్నాయి, మంచి పార్కింగ్ ప్లేస్ ఉంది, మంచి భోజన క్యాంటీన్ ఉన్నది. అదేవిధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఈ కోర్టును హైదరాబాద్